వేదాలు చదివేటువంటి జ్ఞానం వాళ్ళకు లేదురా. పంచమ వేదంగా ఇచ్చాము భారతాన్ని, వేదవ్యాసుడు అందించాడు. సంస్కృతాంతర్గతంగా ఇస్తే దాన్ని ఆంధ్రీకరించాలని మహాత్ముడు అక్కడ ఉన్నాడవండి. రాజరాజ నరేంద్రుడు చూడండి, దర్శించండి, నమస్కరించండి. ఆ రాజరాజ నరేంద్రుడి కోరిక మేరకు ఆంధ్రీకరించారు. మహాత్ముడు నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు, ముగ్గురు కవిత్రయం అంటారు. త్రయంత ముగ్గురు ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరిస్తే కొందరికి అర్థం కాలేదు. అర్థం కాక వేదవ్యాసుడు హృదయం కదిలింది. మళ్ళీ కదిలి అయ్యయ్యో పంచమ వేదం ఇచ్చానే మహాభారతాన్ని, అర్థం కాక నరులు అధర్మాన్ని పట్టుకొని పోతున్నారు. పోవద్దు అని స్వయంగా వేదవ్యాస భగవానుడు గురు రూపేణ చాగంటి కోటేశ్వరరావు గారి రూపేణ వచ్చి ఉన్నారు. అక్కడ చూడండి, గురుగారికి నమస్కరించండి. ఆయన వచ్చి అచ్చ తెలుగులో అన్వయించాడు. ఎలా కన్న తల్లి లాలించి బుజ్జగించి పిల్లవాడికి ఏమి తెలియని పిల్లవాడికి అన్నం ఎలా కలిపి పెడుతుందో, పాలు ఎలా పడుతుందో అలాగా వివరించి చెప్పాడు మహాభారతాన్ని. పూజ్యశ్రీ ప్రవచన చక్రవర్తి వాక్స్వరూపులు ఏదైనా ఇవ్వాల్సి వస్తే నా దృష్టిలో, నా అభిప్రాయం, పరమ పవిత్రమైనది ఏదైనా మన భారత గడ్డ మీద ఉంది అంటే పరమ పవిత్రమైనటువంటి అవార్డు ఏంటది? పరమ పవిత్రమైనటువంటి అవార్డు ఏముంది మన భారతదేశానికి? ఒకరిది కదా, ఏ అవార్డు? అది కాదు, అది వీరులకి భారత రత్న. అది మన గురువు గారికి ఇవ్వాలి. ఎందుకో చెప్పనా? అధర్మం విజృంభిస్తున్న వేళ గురువు గారు చెబుతున్న సమయంలో, ప్రసంగిస్తున్న సమయంలో ప్రత్యక్షంగా కొన్ని వేల మంది విన్నారు, పరోక్షంగా కొన్ని కోట్ల మంది విని ధర్మంపై పరుగులు వేశారు. సనాతన ధర్మంపై పరుగులు వేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోబడ్డారు. అది గురువు గారి యొక్క పుణ్యమని చెప్పవచ్చు. ఎందుకు అంత మృదువుగా చెప్పాడు. అలాంటి గురువు గారికి ఇవ్వాలన్నా వద్దా, రావాలన్నా వద్దా, దానికి అర్హత ఉందా లేదా? కానీ గురువు గారు అలాంటివి కూర్చోడు. గురువు గారికి అలాంటి ఇష్టం లేదు, అలాంటివి ఆశించడు. అది మహోన్నతమైన శిఖరం. ఏ శిఖరం అది? మహోన్నతమైన శిఖరం. అలాంటి పరమ పవిత్రమైనటువంటి గురువుగారి రుణం మనం తీర్చుకోలేం. అంత సవివరంగా అందించిన మహాభారతాన్ని మనం చెప్పుకొనుచున్నాం.